కర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం, ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. అలాగే వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా, 4 వేదములు అని మనం అన్నా, వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయి 3గా చెప్తారు. అథర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు యజ్జు సామ ఈ 3 వేదాల్లోకే అథర్వణ వేదం కూడా వచ్చేస్తుంది. అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. త్రైవేద్యం 3 వేదములు అంటారు. ఆ 3 వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి 3 తీగలుగా పాకాయో, ఆ 3 తీగలు 3 వేదములు అనబడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబం.